హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో సొరకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ అయితే ఈ సొరకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకుందామండి. ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, సొరకాయ ముక్కలు కుక్కర్లో నుంచి తీసాను. ఇవి కుక్కర్లో పెట్టేటప్పుడు నేను సాల్ట్ కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. సాల్ట్ వేసుకోండి కొద్దిగా, దీనికి సరిపడా. ఇప్పుడు ఇది కొంచెం గరిటెతోటి ఇలా కొంచెం అండి, ఎక్కువ ఏం అనక్కర్లేదు, లైట్గా ఇలా క్రష్ చేసుకుంటే మరీ ముక్కలు ముక్కలుగా లేకుండా బాగుంటుంది తినేటప్పుడు. ఇంతే, ఇంకా ఇలా వదిలేయడమే దీన్ని. ఇప్పుడు మనం పెరుగు తీసుకున్నామండి. ఒక బౌల్లోకి పెరుగు తీసుకుని ఇది గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. పెరుగు బాగా గిలకొట్టానండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా కారము, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, కొద్దిగా వేసుకుందాం కారము. సాల్ట్ అండి, ఈ సొరకాయ ముక్కల్లో వేసుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో కొద్దిగా వేసుకుందాం, చాలా కొద్దిగా. ఇదిగోండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా, చాలా కొద్దిగా. ఇది ఇప్పుడే ఫ్రెష్గా దంచింది, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని. ఇందులో ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు ఎత్తి ఇందులో వేసేసుకుందాం. సొరకాయలో నీరు ఉంటుంది కదండి, అందుకని పెరుగులో నేను వాటర్ ఏం కలపలేదు. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది కదా. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. నూనె వేడెక్కుతుంది. నూనె వేడెక్కేలోపు దసరా పండుగ ఎలా చేసుకున్నారండి మీ అందరూ? చాలా బాగా చేసుకున్నాను, నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు చాలా బాగుంటాయండి పెరుగుచారులో. కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు. తాలింపును ఒకసారి ఇలా కలుపుదాము, మినపప్పు వేగేదాకా. తాలింపు వేగిందండి. ఇందాక కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అవి వేస్తున్నాను. ఏం వేగాల్సిన అవసరం లేదండి, ఊరికే జస్ట్ ఒక 2-3 సెకండ్లు. డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటాయని ఇలా ఆయిల్లో వేసానండి. ఇంతే అండి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా సొరకాయ పెరుగు పచ్చడి, దాన్ని తీసుకొచ్చి తాలింపులో వేసేయడమే. ఒకసారి తాలింపు అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అంతేనండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఇంతేనండి మన టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడి. ఇది చేసుకోవడం చిటికలో అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, కడుపుకి చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. ఇది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. సమ్మర్లో అయితే చాలా ఒంటికి చలవ కూడా చేస్తుందండి ఇది బాగా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.